ఇల్లే బాబా ఇల్లు కావాలేదా లక్కన్న ఇల్లే బాబా ఇల్ల నా ఇల్లు చీకటి చేసి బాబా నన్ను కింద వచ్చి పిల్లగల్లేల గాలి కోతులు చేసిపోతన్నవా నాదా మనకిద్దరే కొడుకులాలు సంబరపడుతుంది నాదా మన పిల్లలు తిన్నల్లంటే ఇలా పిల్లలకు బుద్ధి రాకముందే బాబా పోమట్టు వాడక ముందు నీ ప్రాణం పోతున్నదా దేవి నీకు నాకు లగ్గమైన నాడే బామా 6, 7, 13 ఏళ్ళ పిల్లగల్ల నాడు పెద్దలు అంత కలిసి మనకు పెళ్లి చేసినాడు నిన్నగన్నా నీ అమ్మయ్య రాజులు అల్లుడా నా బిడ్డగా నీ తోడబుట్ట తెల్లాడు దానికి మన చేతులు పెట్టిండ్రు ఒకనాడు నీ నాట నన్ను మాటలే చేతానా దెబ్బ దెబ్బ నిన్ను కొట్టబోటి అల్ల శ్రీకల్ల దండ పౌరాల దండ వాసిపోతన్నవా అమ్మ ఆడిది లేని ఇల్లంటే కారులా పట్టవా ఆడిది లేని ఇల్లంటే గుళ్ళ దేవుడు ఉంటేనే గుడి కందం అంటారు పల్లె పిల్లలు ఉంటేనే పడి కందం అంటారు ఇంటిగా పల ఇతరాలు మొగలు ఉంటేనే ఇల్లు కందం అంటారమ్మా ఊర విత్తరాచరిత్రని మనసులో బాగా పెట్టుకొని బామా అయ్యల్ల నీ ప్రాణం బాయన నేను ఒక గంట లేదైతే ఇంకా నా భర్త రాలేదని కలవల్ల కూర్చుండి కావాలి కాదు నీలాంటి భార్య అంటే బాబా మరో జిడవ కన్నతులు కాదు బాబా అన్న ఎన్నెలో కలుతున్న బాబు ఎల్ల వాసిపోతన్నవా అయ్యా వంటగా రాజా వంటగా వంటగా రాజయ్యా కలకల కలకల గారాన్ని కన్నీళ్ళు అంటే ఏ వార్త తెలియకుండా సచ్చిన వార్త తెలుతల వలన పట్టణముల ప్రజలంతా రాజుగారింటి కుదిగచ్చి అయ్యో ఇదేమి చిత్రం ఇదేమి కలమాయ అని చెప్పి అందులో ఒకరెళ్ళిపోయి పాఠశాలను ఉన్న పిల్లగాళ్ళ ఇంటికి దొరక రాబట్టి పడితేన తల్లి దగ్గర కా తండ్రి వాంట వర్రంగా 2 కొడుకులు వచ్చి అమ్మా 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 అని పిలవంగరా నాగడక పగడప్ప రాజా నాగడక కులత రాజా అయ్యో రామ రాఘవేంద్ర రామ తల్లి
తల్లి తంబరమంతా తల్లి బాగు నిండనా మీ తల్లి పొరపం పొందల వాడే నాకు అన్నం పెట్ట కొడుకులా నాట బట్టలు కొడక మీ చేసి అన్నం మీ అమ్మదిన బాయరా కొడుకుల మీద రాజు వందరమ్మా మీ తల్లి రెండు తల్లి ప్రాణమాయరా నానా కొడక కానాడు కొడుకు ఒక చూసిన కొడుకులు చూసుకుంటా తండ్రిని చూసుకుంటా కొడుకు ఏంటంటే మరి పొద్దుగాల బొమ్మంతా పొద్దెక్కి భోజన పాల వేలు బాగా తల్లి ప్రాణం పోతే సందర పడే టైం అవుతుందయ్యాలా అగ్గిదానం చేద్దాం అని చెప్పి అగో ఎప్పుడైతే కట్నాల బోడల్లా 7 కులాల కట్టెలు కట్టిన చీడి కట్టే జిల్లెని కట్టే వద్ది కట్టే కట్టెల గంట వచ్చి చెక్కలు తెచ్చి అక్కడ ఎప్పుడైతే కట్నాల బోడల్లా ఉలిపిల్ల కట్టె మీద కట్నం వేసిందో పచ్చి కట్టెలు ఒట్టు కట్టి పాడగట్టిందవ్వా పాడ లోపల కాతల్ని పెట్టే టైం లోపల ముత్తైన సాగు దచ్చినోళ్ళకే మరి పంచే ముత్తైన తోరి తల్లిని తాగనంపుతారట ముత్తైన సావంటే భర్త కన్నా ముందుగా వచ్చిన ఆడతల్లిని ముత్తైన సావంటారా వాళ్ళ తల్లి బాడికి తానం పోసి కొత్త సీర కట్టి చెంపలకు పసుపు నొట్టికి కుంకుమ ఉడకంగా వాళ్ళ బియ్యం పోతున్నారు పంచే ముత్తైన తనువుతోని గుళ్ళే దేవతోనే తల్లిని తయారు చేసి ఎప్పుడు పాడల్లో వంట పెట్టింది 7 ఏళ్ల కొడుకులు చిన్న కొడుకు కొలుతురాజు చేత ఎప్పుడైతే నిప్పు పట్టించిన ఆ తల్లిని ఒక కాట్నం దానం చేద్దామని చెప్పి 4 ఎత్తుకొని 10 మంది ఆగో మొత్తుకుంటా పాడలేపుతున్నారే అమ్మా పిల్ల గట్టల్లో లోలిపోతున్నారా దేవేరా గోవింద నారాయణ కాపాడలే ఇద్దరు కొడుకుల తల్లి చెప్పడానికి వెళ్ళిపోయి అమ్మాని 3 కళ్ళ విలువ అన్నరా అమ్మా నీ కొడుకులు పిలుస్తాను అమ్మా మా చూని మాట్లాడి వారు పిలిచినాక తల్లి వాళ్ళ రాజరా అరే ఎప్పటివరే పాడగల్లా పాడగల్లారే తినారా ఎప్పుడు తల్లి జవాన్ని పెట్టిరా తల్లి శివాన్ని పెట్టి ఆ చిన్న కొడుకు కొడుకు మహారాజు చేత తల్లి కాటాన్ని నిప్పు పెట్టంగా నిప్పు లోపల కా తల్లి నిమజ్జనం అయిపోతున్నాయి తల్లి తాను చేసినాక
అయ్యలార దాన క్రియలు వాపుకోవడానికి తాను వేయాలంటారయ్యా ఆగో రఘురాముడి గుండముల పల రాజును స్నానం చేయించి ప్రజలంతా పాలే వ్యాగులు తాను వేసినారు ఓ బామా అయ్యల్లరికి నీ బాగిరేరనా మానవ దివి అంటే వడగాలికి ఆకు ఊది రాలనట్టుగా ఎప్పుడో ఏ వేలు కంటిరేపత అడునుతలు కనిపించకుండా జివుడెళ్ళిపోవరయ్యా తానెవరో తన మరెవరో మాయా తన ముక్కు జీవికి తన వారే మనత తానెవరో తన మరెవరో మాయా సిత్త సాతివాన ఏకమై గురువంగ చిప్ప లోపల నొక్క చినుకు చిప్ప పగిలిపాయ ముచ్చ వెలిచిపాయ చిప్ప తొనుక మాట చెప్పి పాయనా గాలి కంప తెచ్చి కాకి కూడు పెట్టే గుడిలో 2 గుడ్లు పెట్టే గుడ్లు పగిలిపాయ పిల్లలు వెతిపాయ గుడితో ఒక మాట చెప్పి పాయనా పుట్ట చుట్టూ తిరిగి రట్టటి ఒకటి పెట్టే ఒకటి ప్రేమతోని ఇక తేనె తాగిపాయ ఈగలు వెతిపాయ తిట్టతో ఒక మాట చెప్పి పాయనా మరెవరో మాయ తన ఊపు జీవికి తన వాయే మనత తనెవరో తన మరెవరో మాయ ఆవు పాలు ఎన్నాళ్ళు ఆషాఢం ఎన్నాళ్ళు బర్రెపాలు ఎన్నాళ్ళు భాగమే ఎన్నాళ్ళు అమావాస్య కొన్ని రోజులు పౌర్ణమి కొన్ని రోజులు ఆగో మానవ జీవితానికి కష్టాలు అత్తనే ఉంటాయి కష్టం తర్వాత సుఖవార్తనే ఉంటది జరిగిందే చూస్తాను కానీ జరగబోయే కథ ఎంతకున్నదో తెలియదా అయ్యలారా ధననిలో 1000 ఏళ్ళు నిలువ ఓరి ఎవరు ధనము ఎప్పటికీ శాశ్వతం కాదయ్యా బాంధవులు ఎందరున్న బాధలు ఆదుకుందరో లేదా పుత్రులు ఎందరున్న మృతిని తప్పించలేరయ్యా విశ్వనవీరమా విడనమేమా భూమి నాది అనగా భూమి పక్కన ధనహీనుడు చూసి ధనమునవనయ్యా చుట్టాల బంధువుల చిన్నాడు ఈ భూమి నాదే కాన ఆ జాగనారే అన్నప్పుడు ఆ భూదేవరు ఏమంటారా ఏమిరా నాదే నాదన వృత్తన్ను ఎన్ని రోజులకున్న 100 ఏళ్ల వరకు నువ్వు నా వారి గన నేను నీవన్నీ కాదన్నదాట భూమి ధనహీనుడు చూసి ధనం ఎలా నవ్వునంటే ఉన్నోడికి లేనోడికి లొల్లు పడితే ఉన్నోడు ఉరుకులాడి మాట్లాడి ఏ ఉన్నదాన్ని పొంగుతున్నవరంటే లేనోడి మనసు బాధపడ్డనాడు ఆ ధనం ఏమంటది ఒరే ఉన్నదాని ఉరుకులాడి మాట్లాడుతున్నవర మనిషికి 12 ఏళ్ళు మార్పుకు 12 ఏళ్ళు నీ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి ఏనక నిన్ను ఏడిపిస్తానన్నదాట ధనము స్థిరవంతం ఎల్లకాలం ఎవరిది కాదయ్యా గరీబు తనమే ఎటువంటి ఎల్లకాలం ఉంటుంది మానవులకి ఎంత కలకల కలకల కన్నీరు తీసుకుంటా రాజులో ఇళ్ళ లోపల చేరవచ్చి దాసి వాళ్ళు వచ్చి ఆగిరి విడిచి అటువంటి అలుపు తల్లి ముగ్గులేసిండు అక్కడ దీపం ముట్టిస్తే వచ్చిన ప్రజలంతా పుష్పాలు వేసి దీపాలు దండ పెట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోవట్టి అయ్యలానా తన భార్య పేరు మీద 5 రోజుల చిన్న కర్మ చేస్తాండి 9 రోజుల ఆడబిడ్డల కర్మ 11 రోజుల చిన్న కర్మ చేస్తున్నాడా బాబా మన 2 కొడుకులే బాబా చుట్టాల బాధలు నిన్న వల్ల అన్నింటిని పెట్టిండు అన్నింటిలో సేవ చేసిన బాబా తావు కచ్చినలు మన ఇంటికాడు ఉండవచ్చరా ఎవరింటికి వారు వెళ్ళిపాయే బాబా ఎల్ల కొడుకులకు నేనెట్లా అన్నా అన్నాడు ఒకనాడు నేను వంట చేయపోతే ఒకనాడు కొడుకులు దానం పోయపోతే బామా ఇద్దరము ఉండే గీరంగు వేడల్లా ఒక్కడిని ఉండమంటివా ఒంటరిగా బతుకమంటివా బామా సుత్త బందల గాడ చుట్ట బందల గాడ నువ్వు నా మనసు సంతోషం ఓ బామా నువ్వు ఎంత దగ్గర దేవుడు అయ్యో
ముద్దేత బ్రహ్మనియా కురిపినాడా అయ్యా రాజత రాజనాడో ఓ బాబా ఎంత తగ్గరాడు అమ్మ నీ దేవుడే బాబా బ్రహ్మనియా కురిపినాడా నీ రాజత రాజనాడా ఓ బాబా నాగుమావుల దయ నరికెంత గొప్పదనవా నీ చూపెంత శృంగారవా ఓ బామా నువ్వు ఎంత దగ్గర రానివమ్మా నిన్న ఏ దేవుడే వందనా ఒంటరిగా బతుకోంటివా ఒక్కరిని ఒంటరైతే ఒంటరిగా బతుకరైతే ఓ బామా నువ్వు ఎంత దగ్గర రానివమ్మా నీ దేవుడు ఎవరైనా ఒంటరిగా బతుకరైతే ఓ బామా నేను ఒంటరిగా బతకనైతే బామా నువ్వు ఎంత తగ్గరానివమ్మా నేను ఏ దేవుడు నన్ను ఒంటరిగా ఎత్తిరావా నేను ఒంటరి బతకైతే నేను ఒంటరి బతకైతే నువ్వు ఎంత దగ్గర తాగుతాను కొడుకలారా నా కొడక పడంపునాట నా కొడక బులుసురాట తల్లి లేని పిల్లలంటే తయ్యాల రూపురా ఆరాంగలచ్చని కొడక నిలకో పండుగ నానా ఆరాంగలచ్చి నిలకో పండుగ తిన్నాడు అమ్మా ఏ పిల్లల తల్లైనా ఇంత ఏమున్నా లేకున్నా 10 కిలో గంబులు చేసి ఆ రోజున 1000 రూపాయలు చేపోయేచ్చన్నా అప్పానో గారుడు చేసుకొని పిల్లగాళ్ళకి పెట్టుకొని తాలుకుంటారమ్మా ఆస్తులు ఎంత ఉన్నా అన్ని పెట్ట దిక్కు లేకపోతే ఉన్నా లేని సమంతమయ్యరా నా కొడుకులారా మీరు 7 ఏళ్ళ పిల్లగాళ్ళు బిడ్డ మీకు పుట్టి రాలేరు కొడక మీకు జ్ఞానం రామాయరా రాజు కన్నీళ్ళ పోసి నా భార్య ప్రాణం పోగా నా రండై రాజవేలకు ముండై ముంగిళ్ళు ఉడుచుకుంటా లోగిల్లో ఉండవయ్య కొడుకులా సేవ చేసి కొడుకులా ప్రభుత్వం చేయమని చెప్పింది నేను రాజ్యవేళ దేశవేళ పట్టణంలో బల పారాజ్యమన్న వేసి ఒరే కొడుక మీరు రాజ్యవేళ పొందుదా నేను రాజ్యవేళ రాను నా పిల్లగల్ల సారి సవరిస్తానన్నాడు రాజు ఆ కొడుకులకు ఇద్దరికి ఒక చాలారే బండల్లో ఎప్పుడైతే రాజు పిల్లగళ్ళకు దానం పోసి పప్పరికాయల పాలు చూసి పిల్లగళ్ళకు బట్ట వేసిండు రాజు రాజా కొడుక పగడంపు రాజా అమ్మలేరాని చదువు వెళ్తపోయేరాని కొడుక బడిలో బలగోలే చెత్తవా నానా ఇద్దరు పిల్లగాళ్ళు ఎప్పుడో పడికి డోలుతున్నాడా గారాని గారా రాజు ఒక అల్లారి ముద్దుగా సాయంత్రం వేళ పడి చిట్టైనాక పిల్లగాళ్ళ ఇంటి ఓలు కట్టాడు కొడుక రారా నా కన్నా కొడుక నా ముద్దు అయ్యా రానా కొడుక నా ముద్దు అయ్యా రానా నా కన్నా కొడుక తల్లి నేనే కొడుక తండ్రి నేనే కొడుక తల్లి నేనే కొడుక అయ్యా జాలారే బండారు
బంతి పూలేసి భగవంతుడు పంట రాజు అన్నవండు రాజు అట్లా పిల్లగల్ల సేవ చేసుకుంటా రాజేవలో ఇళ్ళ లోపల ఉంటున్నాడు. అట్లా రోజులు గడిచిపోతాయి, దినములు గడిచిపోతాయి. ఏనాడు ఒక మరి 12 ఏళ్ళు గడవబట్టనయ్యలా దేవాగిరి పట్నం లోపల మంత్రి రామయ్య ప్రధాన సోమయ్య వాళ్ళే రాజ్యం వెళ్తాడు. అవి వాళ్ళ కథ కచ్చిరిగాడు ఎత్తున్నారా? అరే అన్నయ్య ఏం లేదు మనని పోతావురా రాజు నెత్తిల బరువు మన నెత్తిలో పెట్టిండు. రాజు మోసే కాబట్టి మన బులం మీద పెట్టిండు. ఆయన ఏంటంటే మన రాజ్యం వెళ్తాను. ఆ రాజ్యం దేశం మన చేతిలో పెడితే మనం రాజ్య పరిపాలన చేస్తే దేశం పరిపాలన చేస్తే ఎవరన్నా వస్తున్నారా కచ్చిరికాడికి? ఎవరు వస్తలేరు, పంచాలు పడాలైపోతున్నాయి. అయిపోతానే మన మాట వాళ్ళు ఇంటలేదు. మనం రాజ్యం అయితే చెప్పు తోడుకుంటాం. జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పుడు? అదే రా జోలు ఎందుకు తింటాను అంటన్నా. అదే ఎందుకు కొట్టిర్రా అంట. అరే ఎందుకు కొట్టిర్రు అంటే అది నీకు కావాలి ఇప్పుడు కావాలి కాదురా. రాజు కచ్చిరి ఉన్నప్పుడు కర్ముడు ఒక తల్లికి అన్నం పెట్టలేక దెబ్బలు కొట్టి ఇంట్లోకి ఇళ్లలో కొట్టిండు. ఇద్దరు కొడుకులు ఇళ్లలో కొడితే రాజుకు ఆ తల్లి వచ్చి రాజు చెప్పుకున్నది. చెప్పుకున్నాక కొడుకులో వినిపించాడు. అరే ఎదువారకైనా 9 మాసాలు మోసి కన్న తల్లి కాబట్టి తల్లికి ముక్కడు అన్నం పెట్ట మీకు సాతనైతే లేదారా? తల్లికి మీకు అన్నం పెట్టేంత సత్తువ లేకపోతే, మీకు సాగంత సత్తువ లేకపోతే, మీకైనా తల్లి నాకైనా తల్లి లోకానికైన తల్లి తల్లిని సాగంత సత్తువ లేకపోతే నీ తల్లిని నా ఇంటికి పంపింది, నీ తల్లిని నేను దాదుకుంటాను రాదు అన్నాడు. అన్నాక కొడుకులో బుద్ధి వచ్చి తల్లి తీసుకుపోయి మంచిగా ఆదుకున్నారు. మొన్నటికి మొన్న ఒక ఊరు లోపల భార్య భర్తలు కొట్టాడరా. వాళ్ళు కొట్టాడితే వారి పెన్న వచ్చిన చెప్పుకున్నది. వెంటనే నన్ను పిలిపించి అరే నీకు ఎవరైనా బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఎవడన్నా పెన్నాను కొట్టుకుంటారా? పెన్నాను కొట్టే తిరిగి మళ్ళా కొడతారా? అవ్వలుంటే కొట్టుకోవాలి, అక్కలుంటే కొట్టుకోవాలి, చెల్లన్నుంటే కొట్టుకోవాలి, అన్నదమ్ములుంటే వాళ్ళు కొరకు పుచ్చుకోవాలి. మరో ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని దెబ్బ కొడతావురా బద్మాసి? నీ పెళ్ళాన్ని నీ సాధంత సత్తువ లేకపోతే నీకైనా పెండ్లవే, నాకైనా పెండ్లవే, లోకానికైనా పెండ్లవే. నీ సాధంత సత్తువ లేకపోతే నీ పెళ్ళాన్ని నా ఇంటికి పంపి నేను ఆడాది రెండు సాదుకుంటాను నేను అన్నరా. అన్నంగా ఇద్దరాల మొగలకి ఎక్కడికి వెళ్ళి కోపం వచ్చిందో ఇద్దరు ఒక్కటైండ్రు. చెప్పు సీపులు పట్టుకొచ్చి అందరూ కొట్టిండ్రు నన్ను. రాజు చెప్పినట్టుగా నీ మాట చెప్తే సక్సెస్ అయితే అనుకున్నా. ఇంకా రాజు చెప్పింది ఓ తీరు గట్నే అత్త కావచ్చు అనుకున్నా కానీ నా మాట ఫెయిల్ అయింది. తల్లి పొత్తుంటది, అక్క పొత్తుంటది, చెల్లె పొత్తుంటది కానీ పెన్నం మాత్రం వాళ్ళు అలాగే సంతవరా. ఒకరి పెన్నాన్ని పెన్నం అంటూ ఊకుంటారా? అందుకే దెబ్బలేని కాబట్టి ఇక జరిగిందేదో జరిగిపోయింది. రాజ్యం మనతో కాదు, మన మాట ఎవరు వింటలేరు. ఈ మనం ఇద్దరు వెళ్ళిపోయి రాజుకు చెప్పి రాజునే రాజ్యం అందప్ప రాజులలో పాట పట్టుకొని పోతున్నారే మళ్ళ కింద మళ్ళ కింద
యశోదమ్మ నమస్కారం నాయన. నమస్కారం రా పోసుడి. నమస్కారం పెట్టిన పోసుడికి అంటన్నా. రాజునంటావా రాజునని బతుకుతావా? నిన్నే అంటాను నేను. మహారాజా దండం దండం. నమస్కారం. నా దండం నా దండం. ముందుగా మన దేవాగిరి పట్టు లోపల ప్రజలంతా క్షేమంగా ఉన్నారురా? అవునవును, పట్టణంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉన్నారయ్యా. మీ భార్య పిల్లలంతా బాగున్నారా? అవును, మా భార్య పిల్లలు కూడా ఎగురుతావురా. నాకు ఆదుర్తం బాగా. మా భార్య పిల్లలు కూడా బాగానే ఉన్నాయి అయ్యా. మీ ఆడోళ్ళందరూ బాగున్నారు కదా? అవును, మా ఈయన ఆడిది నా ఆడిది మా ఆడోళ్ళు. మీ ఆడోళ్ళు కాదురా, మీ వాడోళ్ళు అందరూ బాగున్నారా? మా వాడకట్టోళ్ళు అందరా? అందరు మంచిగా ఉన్నారు అయ్యా. ఎవరికి ఏం లేదు ఇప్పటి వరకు, అది ఏం జ్వరం లేదు. ఎందుకు వచ్చిందిరా చెప్పవురా. నువ్వు చెప్తానరా చూస్తానరా? అదిరా, రాజు ఎందుకు వచ్చిండ్రు అని అడిగినప్పుడు మనం వచ్చిన పని ఎందుకు పిడాతో చెప్పాయి. మనం వచ్చిన మాట మనం అనుకున్న ముచ్చట రాజుకు చెప్పురా అంటున్నా. మాట చెప్పన్నా? నువ్వు చెప్తే కొంచెం భయం వచ్చారు నాకు. ఏంటి నా మేము వచ్చిన మాట ఏంటి? ఎందుకు వచ్చింది ఏంటి? మహారాజా అది అట్లా భయపడతా. మహారాజా, మేము వచ్చిన పని అంటే నువ్వు రాజ్యానికి రాజు, కచ్చి లేక రాజ్యం మా చేతిలో పెట్టినావు. రాజ్యం ఏలుడు మాతో అయితే లేదా అని నీతో చెప్పడానికి వచ్చినాం. రాజ్యం ఏలుడు మా వాళ్ళ కాదు, రాజ్యం దేశం నువ్వే ఏలుకోవన్నయ్యా. మంత్రులారా, నేను ఇవాళ రాజ్యమేళ రావాలంటే నా పిల్లల సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. వారి నేను రాజ్యమేళ వస్తే పట్టణంలో ప్రజలంటే ఊరేలే రాజుకు కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు. మిత్రులు ఏమంటారు కదా, పాపం రాజుకు భార్య లేకున్నా గుండె నిండా కొన్నంత బాధ ఉన్నా మన ప్రజల కొరకే పాటలు వాడి పాలన చేస్తాడని అంటారు. అదే శత్రువులు ఏమంటారు, పెళ్ళవు లేనోడికి మనకి పెట్టి కావాల్సిన వాడే ఊరేళ్ళని ఇంకెవరు లేరా అంటారు. ఆ మాట నాకెందుకురా? అయినా నా పిల్లల సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను రాజ్యం వెళ్ళరాని మీరు ఏలుకోండి. రాజేమంటాను, నేను రాజ్యవేళ రాను, మీరే రాజ్యం వేలుకోండి. ఒకవేళ నేను రాజ్యవేళ వస్తే నా కొడుకులు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, చదివేని పిల్లగాళ్ళు. నా కొడుకులకు చూడు పోదన చేసేవారు ఎవరు లేరు అంటాడు. నువ్వు ఉంటవారా రాజంటి కాడ? ఎవరైతే నీకు నీకు వంట వచ్చే నువ్వు అన్నం కూరలు అంటే ఆయన పిల్లగాళ్ళకి అన్నం పెట్టి వంట అయిపోయా. మంచి ప్లాన్ వచ్చిందిరా. ఎక్కిపోయేదా? కాదు, అది కాదు, మంచి ప్లాన్. మంచి ప్లాన్ ఏంటిది? అది ఆయటి ముంగట కాపనాగి రెడ్డి రెండు ఇద్దరు తెచ్చుకొని వ్యవసాయం పెట్టి నాగలు తుంటాడు. నాగలు తున్నాక కర్మంకి అమ్మాయి అందులో కెద్దు చచ్చిపోతుంది. ఒక్కెత్తు నాగలు తుంటాడా? ఒక్కెత్తుతో వ్యవసాయం నడవది. ఇంత పక్కదన్న చక్కదన్న తెచ్చుకొని ఆ వ్యవసాయం ఒట్టెక్కించుకుంటాడు. కాబట్టి కూడా మన రాజు భార్య చచ్చిపోయింది కాబట్టి మన రాజు కూడా నడతలేదు కాబట్టి ఇంత ముసలిదాన్ని ముడిగదన్న లాస్ట్ కు బాలంతా తెచ్చుకొని రాజు లగ్నం చేసుకుంటే ఇంటికడ పిల్లగల పోదు చేస్తుంది. రాజ్యం మీద రావచ్చు. రాజు రాజ్యం వెళ్ళచ్చు. వచ్చిన అమ్మాయి పిల్లగల చదువుకుంటది, రాజు అన్ని తిరుగులో తగబెడుతుంది. రాజు ఎప్పుడన్నా రాజ్యం వెళ్ళచ్చు, మనం ఎప్పుడన్నా తాకుండా తాగుడెందుకురా? రాజు కత్తి మీద ఉంటే మనకి ఇంత బలమురా. ఇచ్చేందుకు నువ్వు, ఈనానికి నేను, మానానికి రాజు. ఈనానికి నువ్వు, మానానికి నేనా?
మానానికి బలమయ్యా నువ్వు ఉంటే బలం మాకు నిన్న బతుకుతావా చెప్పండి ఏంటిరా ఇప్పుడే తిన్నారా అయ్యా రావయ్యా పెళ్లి చేసుకుంటే అది అక్కడ అమ్మాయి నీకు చిన్న భార్య నీ పిల్లలు కూర్చున్నా మంత్రులార కళ్ళ కావడమా మదాన మధ్య ఏమంటుందిరా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే పిల్లలకు చిన్న అమ్మాయి నాకు చిన్న భార్య నా సౌతారము చిట్టి వచ్చినట్టే కదా చిట్టా చెడబట్ల మాట చెప్పినా మీ చెడమే ప్రాణాల బతకనియకూడదురా అయ్యా 500 వరకే 500 వరకే అయ్యో ఈడ సెట్ అవడం పడ్డదిరా ఈడ అరే అసలు భయపడకు నన్ను పడతాండ్రా నేను ముంగట వేరు కదా వాళ్ళకేం తెలుసు వీరికేం పుట్టిన వాళ్ళు అనుకుంటాను వెనకచ్చినోడికి ఏముతాయి అని వీరికి నా చేతులు పట్టుకోలేదు కూర్చుకోపోతాను గుంజిగా చూడురా చెప్తారా చూడు చూడురా ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కానీ మళ్ళీ ఉంటారంటే మీ మెడకాయ తలకాయలు నోసుకోరు ఎవరు అన్నారా ఎంత ధైర్యం రా రాజు అనడానికి రాజనంటానా నిన్న నేను కాదు నేను నిన్నే అన్నరా నన్ను బతుకుతాం మనం గాని అంటావా మనం నిన్నంటే బతుకుతాం ఓరి రాజుగా ఆవురా నేనారా రాజుగా అరే మనం ఏదంతా రాజును ఆయన బతికే ఎవరు చెప్పినాం అయ్యా నువ్వు లగ్నం చేసుకుంటే వచ్చిన అమ్మాయి నీకు చిన్న భార్య నీ కొడుకులకు చిన్నమ్మ ఎప్పటో చూడు నువ్వు రాజ్యాలు రావచ్చు నీ కొడుకులను చూడు అవమానంగా రాసుకుంటది నీకేం బాధ ఉంటది నువ్వు కచ్చిన మీద ఉంటే మాకు ఎంతో బలం అని చెప్పినాం మన మాట విన్నాడా మరి సాఫ్ చేసింది అందుకే నేను ముంగట మాట్లాడినవాడు నేను ముంగట్నే పోతా నువ్వు వెనకనే రారని చెప్పిన ఎవరి పెళ్లి మరి నిన్ను కొట్టిందే లేదా నన్ను కొట్టిందే లేదా అరే ఎవరి పెళ్లి పెడాకులు అయితే మనకేంది పప్పు సార్ అన్నానికి నమస్కారం మన గుక్కడు గువ్వ ఒక పవ దొరుకుతాయి మనకేం పని కదా అరే ఎన్నది సార్ రాజకీయ మాట్లాడుకుంటావారా మాట్లాడుకోవాలి బయటకి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి చెప్పాలి ఎందుకంటే రాజులకి ఇంత అన్నందుకు పిడాతో కోపం పడ్డాడు కోపానికి వచ్చిండు ఆయన కోపానికి వచ్చిండంటే మరి తాళసేవి రాజు దగ్గర ఉంటే తాళం రాజు దగ్గర ఉంటే తాళసేవి మన దగ్గర ఉంది మన దగ్గర ఉన్న తాళసేవి లేకపోతే రాజు తాళం వస్తుందా రాదు రాజు అంటే తాళవాసం ఉంటోడు మనం అంటే తాళసేవి లాంటి వాళ్ళం కాబట్టి ఎటుకు తిరిగి అయినా రారాజు లగ్నం చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే ఆయన గర్భాన్ని 2 కొడుకులు పగడంపు రాజు గొలుసు రాజు
వాళ్ళు ఒక ధర్మబల్లలో చదువుకుంటున్నారు. అలా గడ్డ వెళ్ళిపోయి అవి గాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి, గాళ్ళకు బోధ చెప్పాలి. మన మాటని ఇన్నట్టయితే ఆ పిల్లగాంటి పోయి తండ్రికి మనం చెప్పిన మాట తండ్రికి చెప్తే అప్పుడు లగ్నం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకుందాం. పోదాం అన్నారు ఇద్దరు మన ప్రధాని రామన్న ధర్మంత్రి సోమన్న జవాన్లు మారి మారి దెబ్బలు కొట్టంగయుడు వెంటనే జవాన్లు మరి పట్టవాటిలి ధర్మబల్ల వేడికి ఒకయుడు మట్టు మద్దాన పల మామిడి చెల్ల బతుకు అయ్యలారా మరి పడి చుట్టే టైం లోపల పల్లెకెళ్ళి పిల్లలందరూ బయటకు వెళ్ళే టైం లోపల ఇద్దరు జవాన్లు ఒక దుకాణంలోకి వెళ్ళిపోయి ఏనాడు ఒకయుడు చక్కెర పుట్టినాడు బెల్లము పుట్టినాడు ఏనాడు ఒకయుడు కొనుక్కున్నారయ్యా. చక్కెర పాడాలు కొనుక్కొని అటువంటి వాడు ఏనాడు మరి లింగాల చెల్లు లోపల మూట కట్టుకొని బల్లకెళ్ళి అచ్చేతులు అడగటం ఏనాడు వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యా పిల్లగల్ల గడ్డ మేము రామారా పిల్లగల్ల గడ్డ మేము రామారా దేవన్ను ఓదారమ్మ రామారా అందరూ దేవన్ను ఓదారమ్మ రామారా పల్లె ఉన్న పిల్లలందరూ ఏనాడు బయటకెళ్ళంగ చూడు అగో పలారం పలారం అంటే చూడు జవాన్ ఏనాడు పలారం మంచి పెట్టవచ్చరా మంచి పెడుతున్నాడు ఇద్దరు పిల్లలు కానాడు లోపల తమ్ముడు పెట్టు తమ్ముడికి నోరు లేదా మా పెట్టు మీ అయ్యాడు ఉన్నాడు మా ఇంటికాడు ఉన్నాడు తిరిగి అడగకపోతే మీ అయ్య పెడతావా మా బాబుది పెట్టు మా డాడీ పెట్టు అయ్యా వేరే డాడీ వేరేనా మా అంకుల్ పెట్టు మా నాన్నమ్మ పెట్టు మా అమ్మమ్మ పెట్టు తెచ్చింది మీకు బుక్కుని మా తాతలు పెట్టు మా తాతలు పుస్తవా తమ్ముందు పెట్టు ముఖ్యంగా కొద్దిగా అంతనే ఉంది. అయ్యో పోతాను పిల్లవాళ్ళు నీ పేరేం పేరు? నా పేరా పౌడంపురాజు. నీ పేరు గొలుసురాజు. నీ పేరు గొలుసురాజు. నీ పేరు పౌడంపురాజు. బల్లెకెళ్ళి వెళ్ళిన పిల్లగాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అయ్యా మేము ఎవరు మీకు తెలికేనా? ఎవరు మీరు? నేను మీకు తెలియదు కాబట్టి మీ తండ్రి వద్ద తులసంగ మహారాజు కింద ధర్మంత్రి దానం చేసిన ధర్మంత్రి రావన్నారు. ఎందుకంటే నేను మీకు తాతను కావాలి కొడక. మీకు నేను బతికే ముచ్చడి చెప్పుతా. నా మాట అటువంటి అన్నమాట తప్పకుండా అబద్ధం ఆడకుండా నేను అన్నమాట మీరు గరిగట్టిగా విని నేను చెప్పింది చెప్పినట్టు మళ్ళీ మీ బాబు చెప్పాలి. చెప్తాం అయ్యా ఏమని చెప్పుడు బిడ్డ. ఎందుకంటే మీరు బతికే ఏం చెప్తాను ఎట్లా బతకాలి బిడ్డ. ఇప్పుడు మీకు తల్లి లేదు కదా? మీ తల్లి లేదు. మీ బాబు అన్నం వండితే మంచిగా ఉడుకుతాందా? ఉడుకుతలేదు. కూర వండితే మంచిగా ఆడుతాండా? ఉప్పు ఎత్తలేడు కారం ఎత్తలేడు. ఉప్పు ఎత్త కారం ఎత్తలేడు, కారం ఎత్త ఉప్పు ఎత్తలేడు. అది గాజులేనంటే గయ్యాడు అంటే అంటారు. మీ తండ్రి అంటే ఎత్త మంచిగా ఉంటలేదు. కాబట్టి బిడ్డ మీకు ఒక చూడు మీకు తల్లి కావాలి. మీకు తల్లి కావాలంటే ఇయ్యాల మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి వెళ్ళిపోయి మీ బాబు దగ్గరికి వెళ్ళాక చెరువు దిక్కు అలిగి కూర్చుంటుంది. అలిగి కూర్చుంటే కొడుక మీకేమైంది అంటాడు. ఏమైంది అన్నారు మీరు అసలే చెప్పద్దు. డాడీ నా కడుపునున్న బాధ నీతో చెప్పాలంటే అన్నమాట తప్పవద్ద వాడు ముంగటేసినట్టు జరుపుకుని ఎత్తిన తర్వాత కింద దించనని మీ తండ్రితో మీరు చేతిలో చెయ్యించుకోండి. మీ తండ్రి మీ చేతిలో చెయ్యేసినాక బాబు నువ్వు లగ్నం చేసుకో, బాబు నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటేనే మేము అన్నం తింటాం. నువ్వు చేసుకోకపోతే మేము అన్నం తినావు, నీళ్లు తాగావు, తానం చెయ్యం, మేము పడుకోమని ఏడుగుంది. అవి గట్లయితే మీ చేతిలో చెయ్యొచ్చినాక మీ బాబు లగ్నం చేసుకుంటాడు. మీకు చిన్నమ్మ వస్తుంది. చిన్నమ్మ మంచిగా మీకు గుడుగుడు జాములు చెప్తుంది బిడ్డ. గులాబీ జాములు చెప్తుంది, పాపడాలు చెప్తుంది, లడ్డూలు చెప్తుంది, మిరపకాయ బజ్జీలు చెప్తుంది, తోక బజ్జీలు, ఈక బజ్జీలు అన్నింటిలో పలాడాలు చెప్తుంది బిడ్డ. సరే పర్వాలేదయ్యా. మీకే బాధ ఉండదు. మీరు
ఇంటికాడు ఉండొచ్చు, బడికి వెళ్ళిపోయి చదువుకొని ఇంటికి రావచ్చు. మీ బాబు రాజ్యం వెళ్తే రాజ్యం మీకు దక్కుతుంది, దేశం మీకు దక్కుతుంది. మీ బాబు రాజ్యం వెళ్ళిపోతే పగారాజులో దేవుడు రాజ్యం మేలుకుంటే మీకు రాజ్యం కావాలన్నా రాజ్యం దొరకదు. మేము పెరిగి పెద్దగా అయినాక మా రాజ్యం మాకు కావాలంటే దొరకదు. ఇప్పుడు మా నాన్న పెళ్లి చేసుకున్న రాజ్యం వెళ్తే మా రాజ్యం మాకు ఉంటుంది అంటే ఉంటుంది బిడ్డ. కానీ ఒకవేళ ఇవిడ ఈ మాట మీకు ఎవరు చెప్పిండ్రంటే ఏం చెప్తారు? ఆ తాత చెప్పిన తాత చెప్పినా చెప్పకుంది, చెప్పింది నువ్వేనైతే ఈ మాట చెప్పకుంది. మాట తోసింది నాన్న, నువ్వు తప్పకుండా నువ్వు లగ్నం చేసుకోవాలని బాధ పెట్టింది. లేకపోతే మీ బాబు లగ్నం చేసుకుంటాడు, నీకే ఎలాంటి బాధ ఉండేది బిడ్డ. సరే పర్వాలేదు అని రాజా కోడంపు రాజు కొలుసు రాజు ధనమంత్రి ఏమన్నా ధనవంతి తిరుతామని ఇద్దరు పిల్లగాళ్ళు చెప్పంగానే ఆ ఇద్దరు పిల్లగాళ్ళు నమ్ముకున్నారు. మరి గానాడి లోపల లోగిళ్ళకి వెళ్ళిపోదామని చెప్పి లోగిళ్ళ దారి పట్టుకుని తీరవస్తున్నారేమో రామ రామ మురళి ముకుందరాణ మురళి ముకుందరాణ పిల్లగాళ్ళు లోగిళ్ళ మాటలాడ మొదలైన వాటినార నిమ్మలాడ బంగారు బిడ్డల రాజులోకి అల్లు పిలకల మొగో చిన్న ఉత్కల ముఖాలుగా ఉచ్చుకోని లోగిళ్ళల్లా రాజా గౌడంపు రాజు గొలుసు రాజు కానాడు లోగిళ్ళు ఎప్పుడు ఏరవచ్చుల్లో పిల్లగండు అరుగు మీద కూర్చొని చిన్న పోతా ఉన్నారమ్మా. కొడుకులు వచ్చే టైం వేస్తున్నది వంట చాలు లోపల కాలేదు వంట పాకాల తయారు చేసి పిల్లగాళ్ళు వచ్చిన అలికిరితో రాదు. ఎప్పుడైతే వంట చాలకి వెళ్ళి సరా సరా కొడుకుల దగ్గరికి వచ్చే వాళ్ళ కల్లా మాట్లాడుకురా మనం మాట్లాడద్దు ఆయన ఏమైంది అలా కట్లున్నారు కుమారా? మేము మాట్లాడం పో. ఏమైంది నాన్న? ఏం కాలేదు. నాకేమైంది చిన్నోడా? ఏమైంది నాన్న? పల్లి పంతులు ఇట్లా ఏమన్నాడా లేక మీ తోటి పిల్లలు ఇట్లా ఎవరన్నా ఏమన్నారా? మమ్మల్ని అంటారు నాన్న. నేను తండ్రిని అడుగుతున్నా, నా మనసుకు బాధ పెట్టకండి. ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పండి, సరిదిద్దుతాం. నానా ఇవ్వలే అనలేదు. ఏంటి మరి నానా? మాకు వచ్చిన బాధ కష్టం చెప్పాలంటే మా చేతిలో చేతిగా మాట్లాడితే మా బాధ నీతోటి చెప్తాం నానా. చెప్తాం అంతే. మీరు అన్న మాట, మీరు కోరుకున్న మాట వెనక ముందు తీయలేక నీ చేతిలో చెయ్యొస్తానా, నువ్వు చేతిలో చెయ్యొస్తే మమ్మల్ని ఎవరు కొట్టిండ్రు, ఎవరు తిట్టిండ్రు, బల్లే ఎవరు అన్న ముచ్చట అంతా చెప్తాం. అలా పేరు చెప్తాం. బల్ల సార్ పేరు చెప్పా. కొడుకులారా ఇళ్ళ మీ చేతిలో ప్రతి అన్న మాట నోటిగా చాచింది ఓ నానా. గత పున్నళ్ళ కింద మీ తల్లి గుణసుందరమ్మా నేను రాజ్యమే ఇంటికి వచ్చినాక ఇట్లనే చిన్న వేడది బిడ్డ. అమ్మా నీకేమి బాధ అని అడగంగా చేతులు చేయమన్నది తెలవలేక చేతులు చేసినందుకే కొడక ఒక గంట లోపల మీ తల్లి మరణించింది కొడక. నాడు వేల దుఃఖం నేటికి ముందుకు తెచ్చిరా కొడక.
కొడుక అయ్యా చేతుల చేయంటే కొడుక నా కొడుక చేతుల చేయంటే కొడుక నా కొడుక రాజు రాజు నా కొడుక అసలే చెప్పం నీళ్లు తాగం అన్నం తినం పడుకోం స్నానం చేయం అటు లాట్రూమ్ కూడా తినంది ఎట్లా వస్తుంది తింటే వస్తుంది అందుకే పోవాల్సి చెప్పాలి లాట్రూమ్ అయ్యయ్యో నా పిల్లలు మా కుర్త పట్టు పట్టిన మా తాత పట్టు పట్టిరా చేతిలో చేయకపోతే పిల్లలను తినపోతే ఆరోగ్యం పాడైతుందేమో ఎట్లా ఏమో ఏదును సరే ఏదన్నా మాట ఉంటే తీస్తా నా కొడుకులు గుజరాల పిల్లలు చేతులు చేయకపోతే ఎంత బాధ ఉంటుందని చెప్పి కుడుక పగడంపు రాజా కుడుక కొలుసు రాజా కొడుక అయ్యా సరే మంచి కొడుక చెప్పరాదరా కొడుకు అయ్యా చేతుల మా చేతిలో చేయొచ్చు చెప్తే మాట్లాడినా కాబట్టి మా కడుపులున్న బాధ మనసులున్న మాట నీకు చెప్తావు నాన్న డాడీ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఇప్పుడు మనకు మంచిగా ఉంది అదే ఇప్పుడు నవ్వలేదా అవుతుంది మనం అనుకున్న పని అవుతుంది నానా నానా నాన్న తులసంగరాజా నానా మాకు గరుడు అన్నమాట తప్ప ఏనాడు చేతిలో చేయ సాయిబాబిచ్చిన కాబట్టి నానా మరొక లగ్గమైన లగ్గ వల్ల మా తల్లి వేరే గడిగలి నాయన నువ్వు అన్నం వండుతావు నువ్వు వండిన అన్నం మంచిగా ఉంటలేదు బాబు మాకు తినబుద్ధి అయితే లేదు అమ్మలేని లేదు నాన్న నువ్వు వస్తూనే ఉంటాను నేను ఇద్దరే ఉంటాను బాబు ఓ నాన్న మాకు చిన్నమ్మ కావాలి నాయన నాయన మాకు చిన్నమ్మ కావాలి చిన్నమ్మ వచ్చి అన్నం అంటే పెరుగునే అన్నం తింటాము చిన్నమ్మ తానం పోతేనే చిన్నమ్మ చేత తానం చేస్తాము నాయన చిన్నమ్మనే మమ్మల్ని బడికి తోలితే బడికి వెళ్ళిపోతాము నాన్న నువ్వు లగ్గం చేసుకొని రాజ్యవన్న అయ్యే రావాలి దేశవన్న అయ్యే రావాలి రాజ్యవన్న అయ్యే రావాలి దేశవన్న అయ్యే రావాలి నువ్వు లగ్గం చేసుకోవాలి మా చిన్నమ్మ కావాలనే అయిపోయినాక మేము ఏం చేయాలంటే రాజ్యవీరుడు మీరు రాజ్యం వెళ్ళాలంటే నువ్వు రాజ్యం వెళ్తేనే మనకు రాజ్యం ఉంటది వెళ్ళిపోతే ఏమైతురా నువ్వు రాజ్యం వెళ్ళిపోతే పగుళ్ళు బాలులు ఏరా వచ్చి మన రాజ్యం అపాలించుకొని వాళ్ళు రాజ్యం వెళ్తే మన రాజ్యం మనకు ఉంటదా నాన్న నేను రాజ్యం కావాలంటే వాళ్ళు తిరిగి వస్తుందా ఇప్పుడు కాపాడుకుంటే నువ్వు రాజ్యం వెళ్తే దేశం వెళ్తే మేము పెరిగి పెద్దగా అయినాక మేము రాజ్యం వెళ్ళచ్చు నువ్వు రాజ్యం వెళ్ళిపోతే రాజ్యం పోతుంది నేను రాజ్యం వెళ్ళాలంటే నీ సేవ ఎవరు చేయాలంటే మరి కోసిని పెళ్లి చేసుకోమంటారు చిన్నమ్మని పెళ్లి చేసుకో చిన్నమ్మని పెళ్లి చేసుకుంటే నాకు దానం పోతుంది ఇంటి కడబడికి పంపుతుంది అని ఆడి పెడుతుంది లేదు నాన్న నేను వల్ల మరోసిని పెళ్లి చేసుకుంటే
ఇది కరెక్ట్ కాదురా. ఏమైతే చేసుకుంటే నానా మీరు చిన్న పిల్లలు మీకు బుద్ధి రాలే. మీ తల్లి గుణసుందరిది మరణించంగా నారా పిల్లల చేత పట్టి పెంచి పెద్దలు చేసి పెళ్లి చేసి రాజులు ఏమన్నది. నేను వల్ల మరోసుని పెళ్లి చేసుకుంటే మాడుస్తాత కల్లా గుణం ఉన్న తల్లి అయితే సరే, చెడ్డ గుణమంత్రాలు అయితే మిమ్మల్ని చెడగొడుతుందేమన్నా నా బాధరా. అదు నానా నానా నాకే బాధ రాదు, ఏ సిర రాదు. నువ్వు పెళ్లి చేసుకొని రాజ్యం వెళ్తే మన రాజ్యం మనకుంటది. నువ్వు పెళ్లి చేసుకొని రాజ్యం వెళ్ళు నానా. రే మరో స్త్రీని నేను పెళ్లి చేసుకుంటే మీకు బాధ తప్పని బిడ్డ. ఏ బాధ అయినా ఏ సిర నిల్లవస్తాం కానీ నువ్వు లగ్నం చేసుకో. చేసుకొని అనలేక మీకు కట్టం వస్తుంది కొడుక, మీకు బాధ వస్తుంది కొడుక అంటాడు. అంటే మనం భయపడు. ఒకసారి మన్నించండి. లేదు బాబు, నువ్వు చేసుకోవాలి చిన్నమ్మగా అవన్నీ బాబు పిన్ని కావాలి. పిన్ని అయితే తుసుకిట్లు. అయ్యో రామా నా కొడక ఎన్ని మాటలు చెప్పిన ఇంటలేపోతుంది. మీకు ఇటువంటి మాట బుద్ధి ఎవరు చెప్పారు? వాళ్ళు పువ్వుల్లో కొడుక పొరి కన్న కొడక మీకు జ్ఞానం ఎవరు చెప్పినా? వాళ్ళ కళ్ళల్లో ఊరు కొడుక నేను మరో పెళ్లి చేసుకోక తప్పదా ఏమిటి? లేకపోతే మేము బతకో సత్తమానబట్టి పిల్లలు పిల్లలు వచ్చినాక నేనున్నా లేని సమానం అయిపోద్ది భగవంతా. ఇటువంటి ఒక నేను మరో పెళ్లి చేసుకున్నా నా గుణం మంచిదైతే నా పిల్లగాళ్ళకి ఏ బాధ రాకుండా చూసుకోగలుగుతా. సరే పిల్లలు దక్కించుకున్నవన్నీ కావాలి, భార్యను దక్కించుకున్నవన్నీ కావాలి. నేను సరే పర్వాలేదు, కొన్ని నెలల తర్వాత చేసుకుంటా. లేదు మాకు చిన్నమ్మ మన ఇంటికి వచ్చారు, ఆగమే తానం చేయం, అన్నం తినం, బడికి పోము, లాట్రూమ్ పోము, బాత్రూమ్ పోము, అన్ని నీ చేతమే, ఏ పని కూడా చేయించుకోము. సరే నాన్న మీరు అన్నం తిని అగో రేపు పొద్దున లేచి పాఠశాలకు వెళ్ళి పోదురు. ఇప్పుడు అన్నం తిని పండుకోండి. సరే పొద్దున చూద్దాం కాదు, ఇప్పుడు చేసుకుంటా అంటేనే మేము తింటాం, స్నానం చేసి తింటాం పంటాం. సరే చేసుకుంటా. ఓకే నీళ్ళు పోసుకుంటా గోళాల గాడి పోయి స్నానం చేస్తాంపా. ఇద్దరు పిల్లగాళ్ళు ఎప్పుడు స్నానం చేసి అన్నం తిని పండుకున్నారో తెల్లవారుతామన్నా లేచి మళ్ళీ పిల్లగాళ్ళు బడికి తయారిపోతున్నారా? మళ్ళా పిల్లగాళ్ళు వెళ్ళిపోతుంటే రాజా త్రితంగా రాజా కచ్చిరి కాడికి వెళ్ళిపోవాలి. నాకు దగ్గ పిల్ల కావాలంటే ఎవరినో తీసుకుంటే బాగుంటది. కానీ ఇటువంటి ఒక నాకు దగ్గ అమ్మాని ఎంతలాగా రమ్మని జవల్లకి చెప్తే జవల్ల దగ్గరికి ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను. రాజు దారి పట్టినాడా? రాజు దండ
ఎందుకు భయపడతావురా? నీ భయం వాడు ఎంత భయం అని నీకు? భయపడకురా బద్మాష్. కాదురా, మొన్న ఇంటికి పోయి అర్థం చేసుకోమంటారు మమ్మల్ని మళ్ళీ కుక్కర పెట్టినట్టు కొట్టి కుక్కర దాన్ని దాన్ని మళ్ళీ వాళ్ళ కచ్చరి కడుకొచ్చున్నాడు. ఇంకెంత కొడతాడు ఇంకెంత కొడతాడో తెలియదురా. ఎందుకు భయపడతాడు? ఎంత భయం అవురా పిరికి పిత్తులు కూడా కాదురా. అట్లా అందరూ బాగా భయపడతాయి. ఇది బాగా భయపడ్డవా? నేను భయపడతాను, నువ్వు భయపడతాను. పెన్నానికి ఒక్కండిరా. పెన్నానికి ఒక్కరు ఉండకపోతే నాకు ఒక్క పెన్నే ఉందిరా. అంటే ఒక్క పెన్ను ఉండకపోతే ఎంతమంది ఉంటారు ఒక్కలకు? కాదురా, ఎందుకంటే రోజుకున్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటారు. కానీ నాకైతే ఒక్కతే పెన్ను. నేను ఒక్కను నా పెన్ను. ముగ్గురు ఉంటాయి ఒక్క పెన్నానికి. మన నడవనియరా, మనదేలా నడుస్తుందా? రాదు మన మాట ఎప్పుడని వింటాడా? అసలే మన మాట మొక్కిందిరా. అన్ని దేవుళ్ళకు మొక్కలేదా? మొత్తం ఏ దేవుళ్ళకు మొక్కలు మనం? నువ్వు ఏ దేవుని మొక్కినవా? ఎరివాళ్ళ రాజన్న. ఎడివాన కాదురా, యములాడ రాజన్న. యములాడ రాజన్న మొక్కుతారా? కొడవాల దగ్గర ఉంది చూడాలి. కొడివాల దగ్గర ఉంది యములాడ. మనం దేవుళ్ళకు మొక్కాలంటే ఓషవ తల్లికి, ఎల్లవ తల్లికి, మేడారో సమ్మవకు, కట్టమై సమ్మకు, దుర్గమ్మకు, పెద్దవారకు, లక్ష్మీదేవునికి. మొగుళ్ళు లేకుంటున్నప్పుడు మొగ దేవుళ్ళ మొక్కుకుంటే ఏమైతే ఆడోళ్ళు ఉన్నారు పాపం. ఆడదేవుళ్ళ మొక్కుకొని పోజామకు కోడిని కోసుకొని తినండి, అమ్మకు ఒక మేకపోతుని కోసుకొని తినండి. మొగోళ్ళు మొక్కేదేమో ఆడదేవుళ్ళకు, ఆడోళ్ళు మొక్కేదేమో మొగ దేవుళ్ళకు. పల్లక దేవునికి ఆలు మొక్కుతారు, రాయేశ్వరికి ఆలు మొక్కుతారు, తిరుపతి దేవునికి ఆల మొక్కుతారు, కోరిన మల్లనికి ఆల మొక్కుతారు, గణపతికి కూడా ఆల మొక్కుతారు, అయ్యప్ప స్వామికి, శ్రీడికి, అన్ని దేవుళ్ళకు. మగ దేవుళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ వాళ్ళే. మన మగ దేవుళ్ళకు అంజన్నకు నరసింహస్వామికి నరసింహస్వామికి అంజన్నకు అప్పుడప్పుడు ఏదో ఇంత ముక్క దొరుకుతుంది, ముక్క తెలుసు ఉక్క దొరుకుతుంది. ఆ ముక్క చూసుకున్న ఫంక్షన్లకు మీరు పోవాలి. అయ్యా కష్టం. మళ్ళీ బోనాలు తీసి పక్షాలు మళ్ళీ బోనాలు చేస్తే మనం మొగలు ఏం చేస్తాం? పోయి అంటు పెట్టుడు ఆలేనే, పోయి బోనం పెట్టుడు ఆలేనే, బోనం అంటుడు ఆలేనే, కొబ్బరికాయ కొట్టుడు ఆలేనే, ఒక్క పొద్దుడు ఆలేనే. మరి ఏమైనా చేస్తాం ఆడ? కాదు, మీరు ఏ దేవుని మొక్కిన మీ మొక్కు ముద్ర పడ్డది అంటాను నేను. ఇంత అంత అన్ననో లేనో దేవుళ్ళు మొత్తం బయటకు వచ్చింది. మేము నువ్వు నీ ఇంటికి వచ్చి లగ్నం చేసుకోమని అన్నారా లేదా? మేము అనలేదయ్యా. ఎందుకన్నా అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు అనలేదు. మిమ్మల్ని ఏమన్నా మీరు చేసుకోమని అన్నారు కదా, పెళ్లి చేసుకోమని అన్నారు కదా మంత్రులారా, పెళ్లి చేసుకుంటారా అండి? మమ్మల్ని వేసుకుంటావా? అక్కడే రాదా? మీతో ఒక మాట చెప్పాలి రాండి. నువ్వు ముంగట మాత్రం ధరమరమని దొరకరి. నువ్వు సన్న ఉన్నావు నన్ను దొరుకుతాను ముంగడికి. రాజు దగ్గరికి ఏమనుకో, నిన్నెత్తాడు నన్ను ఎత్తాడు. ఎవరినేస్తే తెలియదు. ధరమరం దొరకదు, దొరపరం దొరకది. ఆయన ముందుగా అరుడే అంటాడు, పెళ్లి చేసుకోమంటారు కదా, చేసుకుంటారు రాజు అంటాడు. ఎవరు చేసుకుంటారా? కాదు కాదు మళ్ళీ కాదంటరా, ఎవరు ధైర్యం చేసుకొని రెండో సార్లు